తొక్కిసలాట జరిగి ఇంతమంది చనిపోతే ఈ ఘటన మీద అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అందులో చంద్రబాబు నాయుడు గారి పేరు చేర్చారా? ఎవరిని బాధ్యుల్ని చేస్తున్నారు ఈ కేసులో? ఎందుకంటే 30 మంది మృతి చెందిన తర్వాత సంఘటన మీద ఎఫ్ఐఆర్ అంటే వెంటనే కట్టాల్సినటువంటి ఇది, కేసు నమోదు చేయాలి, ఎఫ్ఐఆర్ వెంటనే పెట్టాల్సినటువంటి కేసు ఇది. అట్లాంటి దాంట్లో ఎఫ్ఐఆర్ అసలు నమోదు చేశారా లేదా అనేటటువంటిది అడుగుతూ ఉన్నాం. ఈ ఘటనకి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి. ఎందుకంటే నిన్న మనం అందరం కూడా చూసాం, పుష్కర ఘాటుకి భక్తులు అర్ధరాత్రి 3 గంటల నుంచి రావడం జరుగుతూ ఉంది. కోటగుమ్మం వద్ద రద్దీ పెరిగిన సమయం తెల్లవారుజాము 4 గంటలు. 4 గంటలకే రద్దీ పూర్తిగా క్యూలు నిండిపోయి ఉన్నాయి. కోటగుమ్మం వద్ద మరింత పెరిగిన రద్దీ సమయం తెల్లవారుజామున 5-9 నిమిషాలు. అప్పటి నుంచి 5 గంటల నుంచి క్యూలో పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి చూసాం. కోటగుమ్మం ముందు స్నానాల కోసం వేచి ఉన్న భక్తులు ఉదయం 5:30 నుంచి పూర్తిగా కోటగుమ్మం ముందు నుంచే వేచి ఉన్నారు. దానికి కొంచెం పుష్కర ఘాట్ అనేటటువంటిది కొంచెం దూరంగా ఉంటుంది. ఉదయం 6 గంటలకి రాజమండ్రి ఘాటుకి, ఆ పుష్కర ఘాటుకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేరుకున్నారు. చంద్రబాబు గారు స్నానం చేసిన సమయం ఉదయం 6:32. ఆ తర్వాత ఆయన పూజలు చేసినటువంటి సమయం 6:35. చంద్రబాబు గారు పిండాలు పెట్టడం ప్రారంభించినటువంటి సమయం ఉదయం 7 నిమిషాలు. దాదాపు 18 మందికి 18 పిండాలు ప్రదానం చేశారు చంద్రబాబు గారు ఉదయం 7:15 నిమిషాల దాకా. 7:25 దాకా కోటగుమ్మం ఘాట్లోనే చంద్రబాబు గారు ఉన్నారు. ఆ తర్వాత పుష్కర ఘాటుని వదిలి వెళ్ళేటప్పటికీ దాదాపుగా 7:45 నిమిషాలు, దాదాపు 8 కావస్తున్నటువంటి సమయం. అంటే ఉదయం 6 గంటలకి ఘాటుకు చేరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంతకు ముందే 1 గంట ముందు నుంచే మొత్తం కూడా క్యూలన్నీ ఆపేసి ఉన్నారు. 5 గంటల నుంచి చంద్రబాబు నాయుడు గారు పుష్కర ఘాటు నుంచి బయటపడే సమయంకి 8 అయింది. ఆ టైం వరకు కూడా పూర్తిగా భక్తులు ఎవరిని కూడా నీళ్ళల్లో దిగకుండా క్యూలలోనే నిలిపివేసినందువల్ల జరిగినటువంటి తొక్కిసలాట ఇది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఆ ఘాటులో నిర్వహించినటువంటి స్నాన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, ఆ తర్వాత దుస్తులు మార్చుకునేటటువంటి ఒక ప్రత్యేక వాహనంలో కుటుంబ సభ్యులందరూ కూడా దుస్తులు మార్చుకోవడానికి జరిగినటువంటి సమయం, వీటన్నిటి ఫలితంగా క్యూల్లో ఉన్నటువంటి భక్తులు తొక్కిసలాట జరిగి ఊపిరాడక 30 మంది చనిపోయినటువంటి సంఘటన జరిగినప్పుడు ఉదయం 7 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిండ ప్రదానం చేస్తున్నటువంటి దృశ్యం 7 నిమిషాలు మహా టీవీలో. ఎందుకంటే మహా టీవీది ఎందుకు క్లిప్పింగ్ చూపిస్తున్నామంటే టెలికాస్ట్ ఇచ్చినటువంటి ఛానల్ అది, కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు సుజనా చౌదరి గారి ఛానల్ కనుక దానికి డైరెక్ట్ టెలికాస్ట్ ఇచ్చారు కనుక మేము కూడా ఆ ఫోటోలే చూపిస్తున్నాం. 7 గంటలకి చంద్రబాబు నాయుడు గారు పిండ ప్రదానం చేస్తున్నటువంటి సమయంలో 7:06 నిమిషాలకి 7 గంటలకి ఈ ఫోటో చంద్రబాబు నాయుడు గారు పిండ ప్రదానం చేస్తున్నది. 7:06 నిమిషాలకి పుష్కర ఘాటు బయట ఉన్నటువంటి జనసందోహం దాదాపుగా అటు ఇటు కూడా మొత్తం కూడా లక్షల మంది ఇక్కడ వేచి చూస్తూ ఉన్నారనేటటువంటిది చాలా క్లియర్గా కనపడుతున్నటువంటిది. అంటే చంద్రబాబు గారు ఘాటుకు వచ్చేటటువంటి సమయానికే కిక్కిరిసిపోయి ఉన్నారు అనేటటువంటి తెలిసినటువంటి సమయంలో ఈ మొత్తం సీఎం క్యాన్వాయ్ని తీసుకొచ్చి జనం మధ్య పెట్టారు. ఇక్కడెక్కడ కూడా ఒక అంబులెన్స్ లేదు, మొత్తం కూడా సీఎం క్యాన్వాయ్కి సంబంధించినటువంటి వాహనాలన్నీ తీసుకొచ్చి జనం మధ్యలో పెట్టారు. ఈ కిక్కిరిసినటువంటి క్యూలకు మధ్య ఇంతమంది జనం ఉన్నారనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఘాటుకు వెళ్ళే సమయానికే తెలుసు. ఘాట్లో ఆయన అడుగు పెడుతున్నప్పుడే బయట అసలు ఇసుకేస్తే రాలినంతగా క్యూలు ఉన్నాయి అనేటటువంటి తెలిసినప్పటికీ కూడా అసలు ఆ తరలించింది ఎవరు? ఆ ఘాటుకే రావాలి, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా దాదాపుగా అక్కడికే సమీపంలో రైల్వే స్టేషన్ ఉండడం, వచ్చేటటువంటి యాత్రికులందరూ కూడా అదే ఘాటుకు వచ్చేటటువంటి ఏర్పాట్లు చేయడం, ఇదంతా కూడా ప్రభుత్వం చేసినటువంటిదే. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒకే ఘాటుకి జనం పోటెత్తారు, అదేవిధంగా బ్యారికేడ్లు దాటారు, క్యూ పద్ధతి పాటించలేదు, ముహూర్తం టైంకి ఒకేసారి ప్రజలు స్నానం చేయాలనుకుంటున్నారు, ఇట్లాంటివన్నీ కూడా చెప్పి ప్రజల్నే తప్పు పట్టేటటువంటి పని జరుగుతోంది కానీ తప్ప
ఇవాళ ఈ రకంగా ఈ ఘాటుకి ప్రజల్ని తీసుకొచ్చిందే ప్రభుత్వం. బస్సుల ద్వారా కావచ్చు, రైళ్ల ద్వారా కావచ్చు, ప్రచారం ద్వారా కావచ్చు. ముఖ్యమంత్రి గారు ముహూర్తంకి స్నానం చేసే టైంకి అక్కడ పోటెత్తేటటువంటి జనం ఉండాలనేటటువంటిది ఒక పక్కా స్కెచ్తో, ప్లాన్తో చేసినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పుష్కర్ ఘాట్లో ఎందుకున్నారు ఇంతసేపు అనేటటువంటిది వాస్తవాలు మరింత లోతుగా పరిశీలిస్తే, సరే ఎవరైనా సరే స్నానం, పూజ అవన్నీ కూడా ఎవరు చేసుకునేటటువంటి కార్యక్రమాలే. ఆయన విఐపి ఘాట్లో చేసుంటే అసలు ఈ చర్చ వచ్చి ఉండేది కాదు. సామాన్య భక్తులని ఆపేసి ఒక 3 గంటల పాటు క్యూలలో వాళ్ళని మగ్గిపోయేటట్టు చేసి ఈయన స్నానము పూజతో పాటు మరొక బృహత్తర కార్యక్రమం చేశారు అక్కడ అనేటటువంటిది కనపడుతున్నటువంటి వాస్తవం. ఒక పోటెత్తుతున్నటువంటి భక్తుల్ని చంద్రబాబు నాయుడు గారు స్నానము పూజ చేస్తున్నటువంటి దృశ్యాలని మిక్స్ చేస్తూ ఒక టెలిఫిల్మ్ తీయాలి. ఆ సినిమా ఆ క్లిప్పింగ్లకు సంబంధించినటువంటిది, ఆ టెలిఫిల్మ్ సినిమాకు సంబంధించినటువంటి ప్రచారాన్ని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వాడుకోవాలి. పుష్కరాల్ని ఘనంగా నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటి ఒక గొప్ప ప్రచారం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక టెలిఫిల్మ్ తీయటానికి కూడా, అంటే మొత్తం కూడా ఫోటోలు బాగా రావాలి అనేటటువంటి దాంతో జరిగినటువంటి ఆలస్యం ఇది. ఎంత ఉద్దేశపూర్వకంగా కనపడుతుందంటే, మీరు ఒక టెలిఫిల్మ్ తీయడానికి ఏర్పాటు చేసుకుంటారు, నేషనల్ ఛానల్స్ అన్నింటినీ పిలుస్తారు, మీడియా అంతటినీ కూడా పనిగట్టుకుని పిలుస్తారు, ఆయన స్నానం చేసే టైంకి మొత్తం కూడా ఉండాలి అనేటటువంటిది. ఒక భారీ జన సందోహం కనపడేదాకా మీరు మీ కార్యక్రమాల్ని అక్కడ పూజ పేరుతో నిర్వహించారు. భారీ జన సందోహం మధ్య పుష్కరాల్ని విజయవంతంగా నిర్వహించామని చెప్పుకోవడానికి, ఆ ప్రచారం కోసం మీరు 3 గంటల పాటు క్యూలను ఆపేసి, మీరు 3 గంటల పాటు ఘాట్లో ఉండి, ఇదంతా కూడా కేవలం ఒక అద్భుతమైనటువంటి ఫోటోలు రావాలి, అద్భుతమైనటువంటి ఒక ప్రచారానికి ఉపయోగపడే ఫిల్మ్స్ రావాలి అనేటటువంటి యావతోటి జరిగినటువంటి తప్పిదం. ఇంతమంది నేషనల్ ఛానల్స్ని పిలిచి మీరు చంద్రబాబు నాయుడు గారు మహా అద్భుతంగా పుష్కరాలు నిర్వహించారని చెప్పుకోవడం కోసం మీరు కార్యక్రమాలు చేసి చెప్పుకుంటే అది వేరే విషయం. ప్రజలని ఆపి ఒక పోటెత్తుతున్నటువంటి భక్తుల్ని చూపించాలి అనేటటువంటి దానితోటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనేటటువంటి ఒక నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జరిగినటువంటి ప్రాణ నష్టం ఇది. 30 మంది, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 30 మందికి పైగా మృతి చెందారు. అనేక మంది ఈ రోజున గాయాలతోటి బాధపడుతూ ఉన్నారు. ఇంతమంది కుటుంబాలని ఒక శోక సముద్రంలో ముంచి కోట్లాది మంది భక్తుల మనోవిశ్వాసాన్ని దెబ్బకొట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి పిచ్చి ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆయనకున్న మీడియా పిచ్చి, ఆయనకున్న ప్రచారం పిచ్చి, ఆయనకున్నటువంటి మొత్తం కూడా ఈరోజు నేషనల్ ఛానల్స్, ఇంకా అనేక సినిమాలు, ప్రచారం, ఈ పిచ్చి వల్లే ఇవాళ 30 మంది ప్రాణాలు కోల్పోవటం అనేటటువంటి జరిగింది. సరే, ఇంత జరిగింది, పోనీ 30 మందిని నా వల్ల, నా తప్పిదం వల్ల, ముఖ్యమంత్రిగా నేను చేయకూడని పని చేయడం వల్ల ఈ తప్పిదం జరిగింది, ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఒక పవిత్రమైనటువంటి పుష్కర కార్యక్రమంలో ఇంత ఒక అపశృతి జరిగింది నా వల్ల, నేను దీనికి పశ్చాత్తాపడుతున్నాను, నేను నిజంగా క్షమాపణ చెప్తున్నానని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చెప్పారా? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పారా? క్షమాపణ చెప్పారని చెప్పి కథనాలు, ఒక్క వీడియో క్లిప్పింగ్ చూపించండి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి నా వల్ల ఈ తప్పిదం జరిగింది అనేటటువంటి క్షమాపణ చెప్పినటువంటి ఒక్క ఆధారం, ఒక్క క్లిప్పింగ్ ఎక్కడైనా మనకు కనపడిందా? చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టారని చెప్పి బయటకు వచ్చి మీడియా సలహాదారు చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పారు అని రెండో మనిషి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకు? ఇంత ఘోర తప్పిదం జరిగిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా తను ఉండి తన ప్రచారపు పిచ్చి వల్ల 30 మంది ప్రాణాలను బలిగొన్న తర్వాత ఆయన ప్రజల ముందుకు వచ్చి నా వల్ల ఈ తప్పిదం జరిగింది అనేటటువంటిది చెప్పుకుంటే ఏం పోతుంది? అది పోయి ఇప్పటికీ కూడా మేనేజ్ చేసేటటువంటి ప్రయత్నం, ప్రతిదీ కూడా ఒక మేనేజ్ చేసేటటువంటి ప్రయత్నం. ఇవాళ కేసు పెట్టేటటువంటి ప్రయత్నం జరగడం లేదు. కేసు పెట్టాల్సింది ముఖ్యమంత్రి మీద అయితే, ఆయన వల్ల జరిగినటువంటి పొరపాటు అయితే, ఏదో అధికారులు 2-3 బలి చేయడం కోసం న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. అసలు న్యాయ విచారణకు ఆదేశించేటటువంటి నైతిక హక్కు ఆయనకి ఎక్కడుంది? 3 గంటల పాటు పుష్కర ఘాట్లో సామాన్య భక్తులను ఆపించింది ఆయన.
దానివల్ల తొక్కిసలాట జరిగిన దానికి కారణం ఆయన. మరి ముఖ్యమంత్రిగా ఆయన నేరస్తుడుగా ఉండి ఎట్లా ఈ న్యాయ విచారణకు ఆదేశిస్తాడు అనేటటువంటిది ఒక ప్రాథమికంగా అందరికీ అనుమానాలు కలుగుతున్నటువంటి ప్రశ్న. మరొకటి, సంఘటన జరిగిన తర్వాత దాదాపుగా ఈ 8:50 నుంచి దాదాపు 9 గంటల నుంచి అక్కడ భక్తులు పోలీసులతో గొడవ పడుతూ ఉన్నారు. పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారనేటటువంటిది అది అవాస్తవం. పోలీసులు 19,000 మంది పోలీసు సిబ్బంది అన్నారు. అక్కడ చాలా నామినల్ పోలీసు యంత్రాంగం ఉన్నారు అనేటటువంటిది చూసినటువంటి సాక్షులు చెప్పినటువంటిది. విఐపీలు ఎప్పుడైతే ఈ ముఖ్యమంత్రితో పాటు మంత్రుల వెనక అధికారులు వీళ్ళందరితో పాటు పోలీసులు కూడా నెమ్మదిగా అక్కడి నుంచి పుష్కర్ ఘాట్ నుంచి వెళ్ళిపోయారు. ఇక భక్తులు తిప్పలు భక్తులు అన్నట్లుగా ఏమాత్రం అక్కడ కంట్రోల్ అనేటటువంటి జరగడం లేదు. ఇవన్నీ ఎవరు చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి, కెమెరాలు చెప్పాలి. ఏం జరిగింది ఆ సమయంలో? 9-9:30 మధ్య జరిగినటువంటి తొక్కిసలాట ఏ రకంగా జరిగింది, ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఆ పుష్కర్ ఘాట్లో ఏం జరిగింది అనేటటువంటి చెప్పాల్సినటువంటి కెమెరాలు ఎందుకు చెప్పలేకపోతున్నాయి? చంద్రబాబు గారు నిన్నంతా కంట్రోల్ రూమ్లో కూర్చుని చేసినటువంటి పని ఏమిటంటే, క్షతగాత్రులకు అంబులెన్స్లు తీసుకెళ్తున్నారా లేదా, మెరుగైన వైద్యం అందుతుందా లేదా, దానికంటే ముందుగా ఈ కెమెరాలు ఏవి కూడా ఈ దృశ్యాలు చూపకుండా ఉండాలి. మీడియా పైన పూర్తిగా నిన్న ఆంక్షలు విధించి మీడియాను నీ దగ్గరికి వెళ్ళనివ్వకుండా, వాస్తవాలు బయటికి రాకుండా, అసలు తొక్కిసలాట మీరు పుష్కర్ ఘాట్లో ఏం జరిగింది, ఒక హాఫ్ అన్ అవర్లో తొక్కిసలాట అసలు ఎక్కడ మొదలైంది, ఎవరి వల్ల మొదలైంది, ఏం జరిగింది, ఎలా పడ్డారు అనేటటువంటిది ఒక సమగ్రమైనటువంటి రిపోర్టే ఈరోజు లేకుండా పోయిందంటే ఎంత బాగా మేనేజ్ చేస్తే ముఖ్యమంత్రి స్థాయిలో ఈ రకంగా జరుగుతుందో ఒకసారి ఆలోచించలేమా మనం? తొక్కిసలాట ఘటనని బయటకు రాకుండా చేసి ఈ రోజున ఇప్పుడే అందిన సమాచారం, పరకాల ప్రభాకర్ గారు మీడియా సలహాదారు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి సీసీటీవీల ద్వారా తాము ఎన్ని సీసీటీవీల ద్వారా మానిటర్ చేస్తున్నామో చెప్తున్నాడట ప్రెస్ మీట్లో. మీ మానిటరింగ్ అంతా కూడా ఎలా తగలడిందంటే, మీరు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ మీడియా గొంతు కూడా నొక్కుతూ ఉన్నారు. మీ టీవీ కెమెరాలు ఎట్లాగూ మీ ప్రభుత్వం తరపున వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు రానివ్వడం లేదు. మీడియా సంస్థలు, మీడియా కెమెరాలు బయటకు తీసుకురావాల్సినటువంటి విషయాల్ని కూడా మీరు నిన్న దగ్గర ఉండి పూర్తిగా ఆ దృశ్యాలేవి కూడా, తొక్కిసలాట దృశ్యాలేవి కూడా బయటికి రాకుండా చేశారు. మీ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ తప్పులు ఎక్కడ బయటపడతాయనేటటువంటిది కప్పిపుచ్చుకోవడానికి ఇంత మేనేజ్ చేయాల్సినటువంటి విషయాలు చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. ఇంత ఘటన జరిగిన తర్వాత 30 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలనో, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక బాధాకరమైనటువంటి స్థితి నుంచి ఆ కుటుంబాలని కానీ, లేకపోతే వాళ్ళని ఎట్లా ఓదార్చాలనేటటువంటి వైపుగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఏ మంత్రి దానికి పెట్టినటువంటి ఎఫర్ట్స్ ఏంటి? ఏ మంత్రి వెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితుల్ని పరామర్శించాడు? ఆ ప్రయత్నాలు ఏమీ చేయలా. వీళ్ళ ప్రయత్నం అంతా కూడా అధికారుల గొంతు నొక్కడం, ఇదంతా కూడా వీఐపీల వల్ల జరిగిందని చెప్పి అధికారులు మాట్లాడకుండా చేయడం, అసలు తొక్కిసలాటంతా కూడా ముఖ్యమంత్రి 3 గంటల పాటు పుష్కర్ ఘాట్లో ఉండడం వల్ల జరిగిందనేటటువంటి ఒక సజీవ సాక్ష్యాలు ఇచ్చేటటువంటి మీడియాని నిర్బంధించటం, ఆంక్షలు విధించటం లేదా మేనేజ్ చేయడం, నిన్న చేసిన పనంతా ఇదే. ఇప్పటికీ కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయినటువంటి వారు 31-32 మంది ఉంటే ఇంకా గాయపడినటువంటి వారు ఉన్నారు. కోలుకోలేకుండా ఏదైనా జరిగితే అవి ఇంకా సంఖ్య పెరగకుండా ఆ వాస్తవాలు ఏమిటి బయటకు రానివద్దు అనేటటువంటి ఒక ఆంక్షలు కూడా ఇవాళ ఉన్నాయి. మీరు ఇప్పుడు వెళ్ళి చూసుకోండి, నేనేం అబద్ధాలు మాట్లాడడం లేదు.